హలో మామ. మా ఇంట్లో అయితే పాలు పెరిగాయి. ఏం చేయాలో అర్థమైతలేదు. కొత్తగా రెసిపీ ట్రై చేద్దామని ఆలోచిస్తున్నా. మనవాడా మా ముసలోడు పిలుస్తాడు. చెప్తాత. ఏదో చెత్తరు చూడు, రస్మలై ఇసి పెట్టురా. నీకు షుగర్ ఉన్నది అదే. లైట్ గా షుగర్ వేసి చేయరాదురా. సరే చేసి మా పెడతా. ముసలోని కంటే రసమలై కావాలంటే నిండా షుగర్ పెట్టుకొని స్వీట్ ఐటమ్ కావాలంట. మనం అయితే తక్కువ షుగర్ వేసి అయితే మా ముసలోనికి అయితే ఇద్దాము. మా ఇంట్లో అయితే పాలు విరిగినాయి. ఒకవేళ పాలు విరగాలంటే 100 ml పాలు తీసుకొని ఆ పాలలో వెనుక ఒక స్పూన్ అయినా లేదంటే లెమన్ ఆ పాలు అనేది విరుగుతాయి. ఆ పాలు విరిగినాక ఆ చల్లారేంత వరకు పక్క పెట్టేసి బాదం కాజు 2 చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని క్లాత్ తీసుకొని విరిగిన పాలని వడగెట్టాలి. వడగట్టినాక పన్నీర్ వస్తుంది. ఒకవేళ తక్కువ పన్నీర్ వచ్చింది అనుకో దానిలో కొంచెం మైదా పిండి కలిపి కొంచెం మెత్తగా పిసకాలి. ఈ గ్యాప్ లో ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మామ. మనవాడా ఇంకెంతసేపు? అవతలేదా వచ్చి చేసుకుంటూ దాను స్టేషన్ దగ్గర కూడా అవతలే కదా పట్టు కొంచెం. ఇప్పుడు పిసికిన పన్నీర్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్క పెట్టేసి ఒక గిన్నెలో 1.5 టీ గ్లాస్ షుగర్ వేసుకొని 2 గ్లాసుల నీళ్ళని పోసుకొని 5 నిమిషాలు మరిగించినాక ఈ పన్నీర్ ముద్దలని దానిలో వేసేసి ఒక 10 నిమిషాల వరకు ఉడకబెట్టాలి. ఉడకబెట్టినాక ఆ పన్నీర్ ముద్దలని ఒక గిన్నెలో వేసుకొని చల్లారేంత వరకు పక్క పెట్టేసుకొని ఇంకో గిన్నెలో లీటర్ పాలను తీసుకొని ఆ కస్టర్డ్ పౌడర్ ని ఒక నీళ్ళలో వేసేసి కలుపుకొని ఈ కస్టర్డ్ పౌడర్ వాటర్ ని ఈ లీటర్ పాలలో మిక్స్ చేసేసి సగం అయ్యేంత వరకు మరగబెట్టేసి లో ఫ్లేమ్ లో పాలని తీసుకొని ఆ పన్నీర్ ముద్దలో పోసి కాజు బాదాము వేసి చల్లారేంత వరకు పక్క పెట్టేసి ఇక మా ముసలానికి ఒక గిన్నెలో వేసేసి ఇచ్చినా మామ. తిన్నాడు పొరుందనేసి అన్నాడు మామ.